హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం పైథాన్ స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ కోసం కామన్గా ఎక్కువగా యూజ్ చేసే ఫంక్షన్స్ అయితే ఈరోజు మనం చూద్దాం. అవే మనకి స్ప్లిట్, జాయిన్, రీప్లేస్, ఫైండ్, ఫార్మాట్. అలానే ఇంకో ఫంక్షన్ ఒకటి ఉంటుంది మనకి స్ట్రిప్. ఓకే, సో అసలు ఏంటి ఫంక్షన్స్, మనం ఎలా ఇవి అసలు యూజ్ చేస్తారో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకే, నౌ సో లెట్స్ టేక్ స్ప్లిట్ ఫంక్షన్. వాట్ ఈస్ స్ప్లిట్? Breaks a string into a list of substrings based on a delimiter. Default is white space. ఓకే, ఈ స్ప్లిట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక కంప్లీట్ సెంటెన్స్ని ఆర్ స్ట్రింగ్ని బ్రేక్ చేస్తుంది బేస్డ్ ఆన్ ఏ డెలిమీటర్. డెలిమీటర్ అంటే ఒక కండిషన్తో అనమాట. ఓకే, ఎక్కడ బ్రేక్ చేయాలో మీరు సైన్ అనేది ఇస్తారు. లైక్ స్పేస్ దగ్గర బ్రేక్ చేయాలా, కామా దగ్గర బ్రేక్ చేయాలా, ఫుల్ స్టాప్ దగ్గర బ్రేక్ చేయాలా అని. ఓకే, డిఫాల్ట్గా ఇది వైట్ స్పేస్ దగ్గర అయితే బ్రేక్ చేస్తుంది. ఓకే, నా సో దిస్ ఈస్ ద సింటాక్స్ స్ట్రింగ్ డాట్ ఓకే స్ప్లిట్ సపరేటర్ అండ్ మ్యాక్స్ స్ప్లిట్. సపరేటర్ అంటే దట్ ఈస్ డెలిమీటర్, ఎక్కడ సపరేట్ చేయాలి అని. ఓకే, అండ్ ఆల్సో మ్యాక్స్ స్ప్లిట్ ఏం చేస్తుందంటే అసలు కంప్లీట్ సెంటెన్స్ మొత్తాన్ని ఎంతవరకు మనం స్ప్లిట్ చేయాలని ఒక రేంజ్ అనేది మనం ఇస్తాం. ఓకే, 2 ఇస్తే ఫస్ట్ 2 మాత్రమే స్ప్లిట్ చేస్తుంది. ఓకే, ఎక్కడైతే మనకి స్పేస్ ఉంటుందో లైక్ బేస్డ్ ఆన్ ద డెలిమీటర్, ఆ డెలిమీటర్ ఎన్ని టైమ్స్ అయితే రిపీట్ అవుతుందో అన్ని టైమ్స్ మాత్రమే అది దట్ బేస్డ్ ఆన్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం కదా, అన్ని టైమ్స్ మాత్రం అది బ్రేక్ చేస్తుంది. ఓకే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. ఐ థింక్ దెర్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్, రైట్? Okay, also see here real world analogy. Like cutting a cake into slices. Each slice equals to one word or part of the string. Okay. So, sentence. This is the sentence. Python is fun to learn. Python is fun to learn. So, this is a complete sentence, guys. Okay. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? Word equals to sentence dot split. ఇది ఏం చేస్తుంది? Word equals to sentence dot split. Words. ఓకే, ఇదేం రిటర్న్ చేస్తుంది అంటే స్ప్లిట్ ఎప్పుడు కూడా లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మనం ఒక ఫంక్షన్కి ఏది పాస్ చేస్తున్నాం, ఏ డేటా టైప్ పాస్ చేస్తున్నామో, ఏది రిటర్న్ వస్తుందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు నో. ఓకే, సో రిటర్న్ టైప్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ రిటర్న్స్ లిస్ట్ ఆఫ్ సబ్ వర్డ్స్. ఓకే, ఇక్కడ నేను డెలిమీటర్ ఇవ్వచ్చు, అలానే మ్యాక్స్ స్ప్లిట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, కానీ ఏమి ఇవ్వలేదు అంటే ఇది ఆటోమేటిక్గా స్పేస్ దగ్గర మనకి బ్రేక్ చేస్తుంది. అలానే మ్యాక్స్ వర్డ్స్ కూడా ఇవ్వలేదు కదా, ఇక్కడ మనకి మ్యాక్స్ స్ప్లిట్ అని కూడా ఇవ్వలేదు. సో ఇట్ విల్ టేక్ ఎంటైర్ ద సెంటెన్స్ టు స్ప్లిట్. సో లెట్ మీ ప్రింట్. ఇక్కడ మనకి సిఎస్ విల్ డిస్కస్ దాట్ లెటర్. ఓకే, ఫస్ట్ ఇది చూద్దాం. సి హియర్, దిస్ ఈస్ ద లిస్ట్. పైథాన్ ఈజ్ ఫన్ టు లెర్న్. సి హియర్, పైథాన్ వచ్చింది, తర్వాత స్పేస్ వచ్చింది. సో ఇది బ్రేక్ చేస్తుంది ఇక్కడ. అండ్ ఈజ్ అండ్ నెక్స్ట్ బ్రేక్ అవుతుంది, స్పేస్ వచ్చింది, అలా బ్రేక్ చేస్తుంది. వాట్ ఎవర్ అన్నిసార్లు బ్రేక్ చేసింది కదా, బ్రేక్ చేసిన తర్వాత ఏవైతే పార్ట్స్ ఉంటాయో వాటిని ఒక లిస్ట్లోనికి అపెండ్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ హౌ దిస్ వర్క్స్. సో అలానే నెక్స్ట్ ఇంకోటి, జాన్ డోయ్ అండ్ 25 న్యూయార్క్. ఇక్కడ మనకు స్పేసెస్ లేవు. ఓకే, బట్ ఇక్కడ ఎలా స్ప్లిట్ చేస్తున్నాం? యూజింగ్ కామా. చూద్దాం. సి జాన్ డోయ్ 25 న్యూయార్క్, సేమ్ అలానే స్ప్లిట్ అయ్యింది. ఓకే, సో అదే నేను ఇక్కడ ఏం ఇవ్వలేదు. వాట్ ఇట్ విల్ డూ? నథింగ్, సింగిల్ లిస్టే వస్తుంది మనకి. ఓకే, సింగిల్ ఎలిమెంట్ లిస్ట్ వస్తుంది మనకి. ఎందుకంటే 1 సెకండ్, ఇక్కడ స్పేస్ ఉంది కదా, సో అందుకే 2 ఎలిమెంట్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు చూడండి, ఓన్లీ 1 ఎలిమెంట్ వస్తుంది ఇక్కడ. ఓన్లీ 1 ఎలిమెంట్. సింగిల్ కోడ్ ఓపెన్ అండ్ క్లోజ్. ఎందుకంటే ఇక్కడ మనం ఏం పెట్టినప్పుడు అది స్పేస్ని కన్సిడర్ చేస్తుంది, బట్ ఇక్కడ ఎక్కడ స్పేస్ లేదు మనకి. అలానే మనకి మ్యాక్స్ స్ప్లిట్ చూద్దాం. సో ఇక్కడ కామా పెట్టేస్తాను నేను యాజ్ యూజువల్గా. కామా పెట్టి అలానే మ్యాక్స్ స్ప్లిట్ నేను ఏం చేస్తానంటే 2 ఇస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే జాన్ అండ్ డోయ్. ఓకే, ఇవి 2 అనేది సపరేట్గా వచ్చి రిమైనింగ్ అంతా కలిసిపోతుంది. టోటల్ ఆఫ్ 3 వాల్యూస్ ఉంటాయి చూడండి. జాన్ ఒక దీనిలో వచ్చింది, అలానే డోయ్ ఒక దానిలో వచ్చింది, అండ్ ఈ 2 కలిసిపోయి. ఎందుకంటే మ్యాక్స్ నేను 2 టైమ్స్ మాత్రమే స్ప్లిట్ చేయమంటున్నా.
ఓకే, అదే నేను ఇక్కడ 20 ఇచ్చాను అనుకో. సి ఇప్పుడు అన్ని కూడా బ్రేక్ చేసింది. సో మనకి ఇక్కడ రేంజ్ లేకపోయినా సరే ఇట్ విల్ డోంట్ త్రో ద ఎర్రర్. ఓకే, దిస్ ఈజ్ వాట్ స్ప్లిట్ అనమాట. ఓకే, స్ప్లిట్ ఎందుకు యూజ్ చేస్తారు? టుమారో మనం ఒక డీటెయిల్డ్ వీడియోలో అయితే ఒక బిగ్గర్ ఎక్సర్సైజ్ అయితే చేద్దాం. ఓకే, ఈ ఈ ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో అన్నింటిపైన. నెక్స్ట్ జాయిన్. సో జాయిన్ ఏంటంటే ఇట్ ఈస్ వైస్ వెర్సా. లైక్ ఏం చేస్తుందంటే ఇది మనకి స్ప్లిట్ ఉంది కదా, స్ప్లిట్ చేస్తుంది. జాయిన్ ఏం చేస్తుందంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని మనకి లిస్ట్ ఆర్ కానీ ఏదైనా ఎటరబుల్ ఆబ్జెక్ట్ సెట్ కానీ టపుల్ కానీ వాటెవర్ వాటిని జాయిన్ చేస్తుంది. ఇండివిజువల్ ఎలిమెంట్స్ని ఒక సింగిల్ స్ట్రింగ్ లాగా జాయిన్ చేస్తుంది. సి combines elements of a list or iterable into a single string using a separator. సపరేటర్ అంటే ఇంక్లూడింగ్ మనకి ఇక్కడ ఈ సపరేటర్ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ఇది డెలిమిటర్ అంటారు. సారీ, నాట్ ఏ సపరేటర్, ఇట్ ఈస్ ఎ డెలిమిటర్. కింద ఏంటంటే సపరేటర్. సో డెలిమిటర్ దగ్గర ఏం చేస్తుందంటే డెలిమిటర్ వచ్చేటప్పుడు స్ప్లిట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే స్ప్లిట్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని కంబైన్ చేస్తుంది యూజింగ్ ఏ సపరేటర్. సపరేటర్ అంటే లైక్ అక్కడ మనం కామ్ ఇచ్చామనుకోండి, ఇక్కడ చూడండి మనకి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద వచ్చాయి కదా, ఐ జస్ట్ హైలైటెడ్ హియర్. వీటిని ఏం చేసింది జాన్ డో 25 న్యూయార్క్. సో ఇదంతా సింగిల్ స్ట్రింగ్ లా కాకుండా ఒక సపరేటర్ యాడ్ చేస్తుంది అనమాట, ఫుల్ స్టాప్ కానీ వాట్ ఎవర్. ఓకే, మనం ఇచ్చిన దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. సో లెట్స్ సి లైక్ థ్రెడింగ్ బీట్స్ ఆన్ ఎ స్ట్రింగ్. బీట్స్ ఈక్వల్స్ టు లిస్ట్ ఐటమ్స్, థ్రెడ్ ఈక్వల్స్ టు సపరేటర్. ఓకే, బీట్స్ అంటే రైట్, ఒక ఏదైతే మనకి చైన్ ఉంటుందో లైక్ ఆ చైన్కి బీట్స్ ఉంటాయి కదా, వాటిని ఒక సింగిల్ థ్రెడ్లోనికి అల్లడం అంటారు, కూర్చడం అంటారు కదా, దట్ ఈస్ వాట్. లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. కామెంట్ ఆన్ దిస్. సో పైథాన్ ఈజ్ అవసరం. ఓకే, ఇక్కడ నేను జాయిన్ చేస్తున్నా చూడండి. ఐఎమ్ జాయినింగ్ విత్ దిస్ స్పేస్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద సింటాక్స్ అనమాట. ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ ద సపరేటర్, అండ్ దిస్ ఇస్ ద ఫంక్షన్. ఫంక్షన్లో మనం లిస్ట్ని పాస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు హైలైట్ చేస్తే ఇట్ విల్ టెల్ యూ మెథడ్ డెఫ్ జాయిన్ ఎటరబుల్ ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది, అలానే ఏదో ఒక సపరేటర్ని, దట్ ఈస్ లైక్ ముందు తీసుకుంటుంది, రైట్. ఇది రిటర్న్ టైప్ ఏంటి? స్ట్రింగ్. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ రిటర్నింగ్. concatenate any number of strings. The string whose method is called is inserted in between each given string. The result is returned as a new string. Okay, here example for each other. See here. So let me run this code first. See here, Python is awesome. అదే నేను ఇక్కడ ఈ సపరేటర్ ఇవ్వలేదు అనుకోండి, స్పేస్ ఇవ్వలేదు నేను. నా సి అంతా కలిసిపోయింది చూడండి. It doesn't make sense, right? It is not a meaningful sentence. So it was separators. Okay, Python is awesome. So అలానే మనకి ఇక్కడ ఇంకోటి ఉంది. లైక్ దిస్ ఈస్ ద యూస్ఫుల్ ఇదనమాట. సో మనం లైక్ ఏం చేస్తామంటే మనం లైక్ కోడ్ చేస్తున్నప్పుడు ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఫైల్ సిస్టమ్స్ని యాక్సెస్ చేసేటప్పుడు మనకి డైరెక్టరీస్ని మనం లైక్ ఒక సీక్వెన్స్లో ఫామ్ చేయాలి. What is this? Home user documents. See here, this is a directory, meaningful directory. Let's see. Let me open a directory here. Let's take. See, this is what here. Let me. You tell me let this follow. I think Let me increase the size. See here. So I am giving PWD, present working directory. See here how it is a meaningful directory అనమాట. వాల్యూమ్స్ లో NVMe and LLMs training and models. This is how directory is there. సో అలానే ఇక్కడే వచ్చింది ఓన్లీ మోడల్స్ ఉంది. సో ఏం చేస్తున్నామంటే దిస్ ఈస్ హౌ ద డైరెక్టరీ. సో మనం రియల్ లైక్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకునేటప్పుడు మీరు కోడ్ చేస్తున్నప్పుడు లైక్ ఫైల్ ఆర్కిటెక్చర్స్లో, సో దిస్ ఈస్ ద యూజ్ఫుల్ థింగ్ అనమాట. సమ్ టైమ్స్ యూ డోంట్ గెట్ ద అబ్సల్యూట్ పాత్. అటువంటి సిచ్యువేషన్స్లో మీరు ఏం చేస్తారంటే వీటిని యూజ్ చేసి మీరు డైరెక్టరీని ఒక కంప్లీట్ డైరెక్టరీని ఫామ్ చేస్తారు. ఓకే, ఫర్ రీడింగ్ ఏ ఫైల్ ఆర్ వాట్ ఎవర్. ఓకే, నా సో ఇక్కడ ఏమవుతుందంటే వన్ సెకండ్, పాత్స్ ఈక్వల్స్ టు హోమ్ యూజర్ డాక్యుమెంట్స్. దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ థింగ్స్ అనమాట. దీన్ని ఏం చేస్తున్నాం మనం యూజింగ్ లైక్ కన్కాటినేట్ చేస్తాం యూజింగ్ ఏ సపరేటర్. సి
హోమ్ యూజర్ డాక్యుమెంట్స్. ఓకే, సో ఈ పాత్ వచ్చిన తర్వాత ఈ పాత్రను ఏం చేస్తామంటే ఆ పాత్రలో ఏదైనా ఫోల్డర్ ఉందనుకోండి, సారీ ఫైల్ ఏదైనా ఉందనుకోండి, యూ క్యాన్ రీడ్ అనమాట. ఓకే, మనం ఫ్యూచర్లో ఈ ఫైల్ డైరెక్టరీస్కి వెళ్తాం కదా, లైక్ ఫైల్ సిస్టమ్స్కి, అప్పుడు ఇవన్నీ మీకు అర్థం అవుతాయి యాక్చువల్గా. ఓకే, నా రీప్లేస్ ఏం చేస్తుంది అంటే, లైక్ మనకి ఇక్కడ విజువల్ స్టూడియోలో కానీ లైక్ వర్డ్ డాక్యుమెంట్లో కానీ మనకి రీప్లేస్ అనే ఫైండ్ అండ్ రీప్లేస్ అని ఉంటుంది కదా, దిస్ ఈస్ ద రీప్లేస్ ఫంక్షన్ అనమాట. ఇట్ విల్ ఫైండ్ సంథింగ్ అండ్ రీప్లేస్ విత్ అనదర్ ఆప్షన్. ఓకే, నౌ substitute part of a string with another string. This is the what is this? Syntax. String dot replace old new count. ఇక్కడ ఏమవుతుందంటే ఓల్డ్ అంటే సో దేన్ని రీప్లేస్ చేయాలి, ఇది దేనితో రీప్లేస్ చేయాలి, అలానే ఎంతవరకు రీప్లేస్ చేయాలి అని. ఓకే, నా రియల్ వరల్డ్ ఎనాలజీ లైక్ యూజింగ్ ఫైండ్ అండ్ రీప్లేస్ ఇన్ ఎ టెక్స్ట్ ఎడిటర్, దట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్. See here. Text is I like Java. Java is powerful. New text equals to text dot replace Java with Python. ఇక్కడ ఏం చేస్తున్నామంటే టెక్స్ట్ అనేది ఇది మనకి. ఓకే, సో ఈ టెక్స్ట్లో మనం జావా ఎక్కడైతే ఉంటుందో దాన్ని పైథాన్తో రీప్లేస్ చేస్తున్నాం అండ్ ప్రింట్ న్యూ టెక్స్ట్. ఓకే, అలానే మనం ఇక్కడ 1 తీసుకున్నాం. ఇక్కడ చూడండి మనకి ఎన్ని టైమ్స్ జావా రిపీట్ అయిందో అన్నిసార్లు మనకి రీప్లేస్ అయిపోతుంది పైథాన్తో. ఓకే, ఈ ఫస్ట్ స్నిప్పెట్లో ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ మనం పాస్ చేసాం హౌ మెనీ థింగ్స్ నీడ్స్ టు బి రీప్లేస్డ్ అని. ఓకే, దిస్ ద లిమిటర్ అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే ఫస్ట్ టైం మనకు జావాని అక్కడ అవుతుందో అక్కడ మాత్రమే ఇది రీప్లేస్ అవుతుంది. సారీ, ఓకే, ఓకే. Now, see, I like Python. Python is powerful. I like Python. Java is powerful. Okay. So those are the things. And next, find. Find ఏం చేస్తుంది అంటే returns the lowest index of a string in a string. If not found, it will return -1. ఓకే, ఎర్రర్ కానీ ఏమి షో చేయదు. ఏం చేస్తుందంటే ఫైండ్ చేస్తుంది. ముందు చెప్పాను కదా టెక్స్ట్ ఎడిటర్లో ఫైండ్ చేయడం అంటారు కదా, అలానే స్ట్రింగ్ డాట్ ఫైండ్ సబ్ స్ట్రింగ్, ఏదైతే స్ట్రింగ్ ఇక్కడ పాస్ చేస్తాం దాన్ని ఫైండ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ దెన్ సీ హియర్ లుకింగ్ ఫర్ ఎ నోట్ బుక్ ఆన్ ఎ షెల్ఫ్. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ యు నో ద పొజిషన్, ఎక్కడి నుంచి తీసారో ఆ బుక్ ఎక్కడ ఉందో యు నో ద పొజిషన్, ఎల్స్ యూ రిటర్న్ an empty handed, right? So let's take this. Okay, let's execute this. చూడండి 13. సో స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి దగ్గర పవర్ కదా, చూడండి 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. పి అనేది 13th ఇండెక్స్లో ఉంది. ఓకే, దిస్ ఇస్ ద స్టార్టింగ్ ఇండెక్స్. సో వేర్ ఇట్ ఈస్, యా, ఫైండ్ దిస్ ద స్టార్టింగ్ ఇండెక్స్ అండ్ ఎండింగ్ ఇండెక్స్ కూడా ఇట్ విల్ షో. If it is required, you can also print ending index kuda. Okay, now what is there next? See, in case ఇప్పుడు నేను మనీ కోసం లైక్ మనీ అయితే ఎక్కడైతే ఈ సబ్ స్ట్రింగ్ ఉంటుందో దాన్ని I want to find in the main string అనమాట. So if it is not there, it will return -1. So see here, it has returned -1. This is what find function. Okay, ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. ఓకే, లైక్ ఇవి ఎక్కడ యూజ్ చేస్తారో అది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాట్ విల్ డిసైడ్ యాక్చువల్లీ. ఓకే, హౌ దే యూస్ఫుల్ అండ్ హౌ యూ ఆర్ యూటిలైజింగ్ దోస్ ఫంక్షన్స్ అని. ఫార్మాట్, సో ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఏ ఫార్మాట్ స్ట్రింగ్ ఉంటుంది కదా, సో ఇట్ ఈస్ సిమిలర్లీ లైక్ దట్ ఓన్లీ. బట్ మనం అక్కడ వేరియబుల్స్ని ముందుగానే ప్రీడిఫైన్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే వీ విల్ గివ్ ఎట్ ద రన్ టైమ్ ఆఫ్ 15. Yeah. See here, string. This is the string. String లో మనం కొన్ని ప్లేస్ హోల్డర్స్ ఉంచేస్తాం,
ఆ ప్లేస్ హోల్డర్స్లో ఈ సీక్వెన్స్ బట్టి లోపల ఏదైతే ఆర్డర్ ఉంటుందో ఆర్డర్ బట్టి ఈ ప్లేస్ హోల్డర్లో అవి ప్లేస్ అవుతాయి. ఓకే, నేమ్ ఈక్వల్స్ టు యాలిస్, ఏజ్ ఈక్వల్స్ టు 25. ఇంట్రో, మై నేమ్ ఈస్, దిస్ ఇస్ ద ప్లేస్ హోల్డర్, ఎంప్టీ ప్లేస్ హోల్డర్, అండ్ ఐ ఆమ్ ఇయర్స్ ఓల్డ్. ఓకే, దిస్ ఇస్ ద ప్లేస్ హోల్డర్ అగైన్. నౌ డాట్ ఫార్మాట్ నేమ్ అండ్ ఏజ్. ఇది మీకు సిలో ఉంటుంది. సిలో ఎవరికైనా వచ్చి ఉంటే దిస్ ఈస్ కైండ్ లైక్ సి లాంగ్వేజ్. అందులో మనం పర్సంటైల్ డి అని ఇచ్చేసి సంథింగ్ లీవ్ చేసేస్తాం కదా, లైక్ percentile C, percentile D, and percentile S or something. So this is how it is in the same way they work matter. Okay, now let's take this intro. Yeah, next print hello. Yeah, print intro. My name is Alice and I am 25 years old. అనేది మనకి రిటర్న్ చేస్తుంది. Okay, now and next print hello of 0 and you score సంథింగ్. ఇక్కడ 92 అని కదా సంథింగ్. సో ఇక్కడ ఏంటి అంటే ఇవి మనకి లైక్ ఫంక్షన్స్లో మనకి పొజిషనల్ అండ్ నేమ్డ్ ఉంటాయి కదా, ఇన్ ద సేమ్ వే దే విల్ వర్క్ అనమాట. దీస్ ఆర్ ద పొజిషనల్ అండ్ దీస్ ఆర్ ద నేమ్డ్. ఇక్కడ ఏంటి అంటే డిఫాల్ట్ ఇది కంప్లీట్లీ ఇంటూ పొజిషనల్ వర్క్ అవుతాయి. సో లెట్స్ సీ హౌ దే వర్క్. మై నేమ్ ఈస్ యాలిస్ అండ్ ఐ ఆమ్ 25 years old. ఓకే, హలో బాబ్. సి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి అంటే ముందు మనం డిఫైన్ చేస్తాం. ఈ డిఫైన్ చేసినవి ఇందులో మనం ఈ వేరియబుల్స్ జస్ట్ పాస్ చేస్తున్నాం డాట్ ఫార్మాట్లో. ఫార్మాట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ అదే ఇక్కడ ఏజ్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ కూడా మనకి ఏజ్ అనే రీప్లేస్ అవుతుంది. సి హియర్ మై నేమ్ ఈజ్ 25 అండ్ ఐ ఆమ్ 25 years old. ఓకే, దీస్ ఆర్ ద ఈ సీక్వెన్స్ బట్టి ఈ ఆర్డర్ ఉంటుంది కదా, ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ ఇందులో. అండ్ ఆల్సో ప్రింట్ హలో ఆఫ్ 0. అయితే నేను ఇక్కడ 1 ఇచ్చి ఇక్కడ 0 ఇచ్చాను అనుకోండి. See what will happen. It will see hello 92 you scored Bob. ఓకే, సో ఇవేంటి అంటే ఇది ఏంటంటే మనం మెన్షన్ చేస్తున్నాం. సో ఇన్ కేస్ ఆర్డర్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు అనుకోండి, మనం లైక్ యూ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఆర్డర్ లైక్, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఆ ఇండెక్సింగ్ అనేది మెన్షన్ చేస్తారు ఇద్దరు. ఓకే, ఇక్కడ ఏంటంటే నేమ్డ్ వాల్యూస్. సి ఇక్కడ మనం ఇందులో పాస్ చేస్తాం కదా ఈ ఫంక్షన్స్లో, ఇన్ ద సేమ్ వే దిస్ ఫార్మాట్ లైక్ ఇందులో కూడా నేమ్డ్ వాల్యూస్ అనేవి అలానే వర్క్ అవుతాయి. సో ఇక్కడ నేను నేమ్ ఈక్వల్స్ టు చార్లీ అని ఇచ్చాను, స్కోర్ ఈక్వల్స్ టు 80. ఇక్కడ ఏంటంటే నేమ్ ఎక్కడైతే ఉంటుందో అది ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూని అనేది ఇక్కడ రీప్లేస్ చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇందులో ఉప్స్ కాన్సెప్ట్స్ ఉండవు. ఓకే, యూ కెన్ అవాయిడ్ దాట్. సో రిమైనింగ్ మనం ఏవైతే కవర్ చేసామో అంటిల్ ఫంక్షన్స్, లూప్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్, దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మీకు అసైన్మెంట్స్ అయితే ఉంటాయి. ఓకే, ఈ అసైన్మెంట్స్ అవి కంప్లీట్ చేసేసి యూ జస్ట్ కంప్లీట్ అండ్ అప్లోడ్ టు యువర్ గిట్ హబ్ అండ్ పేస్ట్ ఇట్ ఆన్ ద గ్రూప్ ఇట్ సెల్ఫ్. ఓకే, యా, దిస్ ఇస్ వాట్. సో ఏవైతే ఈ టాపిక్స్ ఉన్నాయో వీటిపైన నెక్స్ట్ వీడియోలో ఒక కంప్లీట్ ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం, లైక్ హౌ యాక్చువల్లీ దీస్ వర్క్స్ అని. ఓకే, దాట్ ఈస్ సంహౌ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఓకే, సో ఇవేంటి అంటే చాలా సింపుల్గానే ఉంటాయి, బట్ ఇవి ఎక్కడ యూజ్ చేయాలనేది మనకి దట్ ఈస్ ద బిగ్ టాస్క్ యాక్చువల్లీ. సో అది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఓకే, అంటిల్ దట్ బై బై.